ఏపీ రాజధాని అమరావతిలో మరో 24,276 కోట్ల పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో ప్రధాన రహదారులు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన, ఎల్పీఎస్ లేఅవుట్లో మౌలిక సదుపాయాల కల్పన, అసెంబ్లీ, హైకోర్టు సచివాలయం, విగాపతులు కార్యాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మొత్తం కలిపి ఇప్పటి వరకు 45,249 కోట్ల పనులకు ఆమోదం లభించింది. అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని తెలిపారు. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మొత్తం 62,000 కోట్లు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు. మిగతా పనులకు వీలైనంత త్వరలో అనుమతులు తీసుకుంటామన్నారు. టెండర్ల ప్రక్రియ 3 రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. రాజధానిపై వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని పనులకు 2017-18లో టెండర్లు పిలిచామని, ఇప్పటికీ ధరలు పెరిగాయని వివరించారు. వివిధ శాఖల చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిటీ నిర్ణయించిన ఓఎస్ఆర్ ధరల ప్రకారమే ఇప్పుడు టెండర్లను పిలుస్తున్నామని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ శాఖలైనా వాటిని అనుసరించవలసిందే అని తెలిపారు. ఎప్పటికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాస భవనాల టవర్లకు అంచనా వ్యయం 30.88% పెరిగిందన్నారు. 6% జీఎస్టీ, సినరేజీ దీనికి అదనమిస్తామని చెప్పారు. ఇతర నివాస భవనాలు 49.02% పెరిగాయని, సచివాలయం టవర్లు అంచనా వ్యయం 41% పెరిగిందని వివరించారు. వరద ముంపు నివారణ కాలువ అంచనా వ్యయం 39% పెరిగిందన్నారు. ఎల్పీఎస్ లేఅవుట్లో మౌలిక వసతులు, ప్రధాన మౌలిక వసతుల నిర్మాణ వ్యయం 28 నుంచి 35% పెరిగిందని తెలిపారు. హైకోర్టు వ్యయం 28%, అసెంబ్లీ భవనం అంచనా వ్యయం 38% పెరిగిందని తెలిపారు. వైసీపీ నాయకులకు బురద జల్లడం తప్ప ఏమీ తెలియదని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. ఇదే విధంగా టవర్స్ 5 టవర్స్ ఉన్నాయి. అందులో జిఏడి టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్, 47 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్. ఇది మొత్తం 17,03,433 చదరపడుగులు. 17,03,433 చదరపడుగుల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా టవర్స్, టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 ఇవన్నీ కలిసి, అంటే జిఐడి టవర్ కానీ లేదా టవర్ 2, టవర్ 3, టవర్ 4, టవర్ 5 అన్నీ కలిసి 68,88,064 చదరపడుగులు. సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపడుగుల లక్షలు నిర్మిస్తున్నాం. ఈ మొత్తానికి అయ్యే ఖర్చు వీటి వరకు 4,688 కోట్లు. ఇదే విధంగా టవర్స్ 5 టవర్స్ ఉన్నాయి. అందులో జిఏడి టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్, 47 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్. ఇది మొత్తం 17,03,433 చదరపడుగులు. 17,03,433 చదరపడుగుల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా టవర్స్, టవర్ 1, టవర్ 2,
టవర్ 3, టవర్ 4 ఇవన్నీ ఇందులో మెయిన్గా అసెంబ్లీ బిల్డింగు మీకు అందరికీ తెలిసిందే. ఈ బిల్డింగ్ మొత్తం 103 ఎకరాల్లో యాక్చువల్గా నిర్మిస్తున్నాం. ఇది మొత్తం 11.22 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. 11.22 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షను. ఎత్తు 250 మీటర్లు. ఈ అసెంబ్లీ సంవత్సరంలో జరిగేది 40 నుంచి 50 రోజులే. రిమైనింగ్ డేస్లో ప్రజలు దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ టవర్ పైనకి సిటీ మొత్తం చూడొచ్చు. అలా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది అంటే ఫేజ్ 1. దీంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్. అది కాకుండా 765 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా హైకోర్టు భవనం, ఇది మొత్తం 20,32,000 చదరపు అడుగులు. 20,32,000 చదరపు అడుగులు. ఇది 42 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. ఇది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 floors. దీని హైట్ 55 మీటర్లు. దీని కన్స్ట్రక్షన్కి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా 1048 కోట్లు అవుతుంది. 1,000